హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళ హడావుడే. కంటికి నచ్చారు కదా అని సంబంధం కుదుర్చేసుకోవడం కాదు, పెళ్లికి ముందే కొన్ని విషయాలపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటాడు చాణక్యుడు. అవేంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ముఖ్యమైన ఘట్టం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ జీవితంలోకి వచ్చే భాగస్వామిని ఏరుకోరి ఎంపిక చేసుకుంటారు. తనతో జీవితాంతం సంతోషంగా ఉండాలని, కష్టం సుఖం సంతోషంలో అన్నింటా తనతో కలిసి నడవాలని ఆరాటపడతారు. కుటుంబంలో సంతోషాలొచ్చినా ఇబ్బందులొచ్చినా ఒకరికొకరు అండగా నిలవాలనుకుంటారు. మరి ముఖ్యంగా కన్నవారిని వదులుకొని తన చేయి పట్టుకుని అడుగుపెట్టే భార్య తన కుటుంబంలో అందరికో బాగా కలిసిపోవాలని, అందరినీ కలుపుకుని పోవాలని, అన్నింటా భాగం కావాలని, ఈ కుటుంబమే సర్వస్వం అనుకునేలా ఉండాలని ఆశించని అబ్బాయిలుండరు. అయితే చాలామంది జీవితం పెళ్లికి ముందు ఒకలా ఉంటే పెళ్ళైన తర్వాత ఉన్నపాటుగా మారిపోతుంది. ఆనందంగా ఉంటామని అందమైన జీవితాన్ని ఊహించుకున్న జంటలను చిన్న చిన్న సంఘటనలు కలవరపెడతాయి. చిన్నగా మొదలైన మనస్పర్ధలు పెరిగి ఏకంగా విడిపోయే వరకు పరిస్థితులు వెళ్ళిపోతాయి. నీ గురించి అలా అనుకున్నా ఒకరిపై మరొకరు అబండాలు వేస్తూ గోటితే పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంటారు. చిన్న చినుకులను తుఫానుగా మార్చేసుకుంటారు. అందుకే పెళ్లి చేసుకునే ముందే అమ్మాయిలలో ఈ 4 లక్షణాలను గమనించాలని చెప్పాడు. ప్రతి అబ్బాయి పెళ్లికి ముందు ఒక అమ్మాయి గురించి ఈ 4 విషయాలను తెలుసుకోవాలని తన నీతిశాస్త్రంలో చెప్పాడు ఆచార్య చాణక్యుడు. పెళ్లికి ముందు ఆకారాన్ని కాకుండా గుణం చూసి పెళ్లి చేసుకోవాలని చెప్పిన చాణక్యుడు ముఖ్యంగా 4 విషయాలు గమనించాలన్నాడు. అవేంటంటే, అందం కాదు గుణం చూడాలి. అందంగా కనిపిస్తుంది, ఆకట్టుకునేలా ఉంది, సిగ్గుతో చక్కగా మెలికలు తిరుగుతుందని అమ్మాయి అందం చూసి ఎంపిక చేసుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధపడాల్సి ఉంటుందని చెప్పిన చాణక్యుడు మాట్లాడే విధానం, మంచి గుణం కలిగిన అమ్మాయిని ఎంచుకుంటే జీవితం సంపూర్ణంగా సంతోషంగా ఉంటుందని సూచించాడు చాణక్యుడు. ఇలాంటి అమ్మాయి అయితే కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు పంతాలు పట్టింపులు పట్టించుకోకుండా తన వంతు సహాయం అందించడంలో ముందుంటుంది. ఓర్పు సహనం ఉండాలి. కుటుంబాన్ని నడిపే మహిళకు ముఖ్యంగా ఉండాల్సింది ఓర్పు సహనం. ఆ రెండూ లేనప్పుడు వాతావరణం ఎప్పటికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓర్పు సహనం మనిషిని చూడగానే అర్థమవుతాయా ఏంటి అని అడగొచ్చు. నిజమే, కానీ మాట్లాడే విధానం, కొన్ని విషయాలపై స్పందించే తీరును బట్టి ఆ వ్యక్తికి సహనం ఓర్పు ఉందో లేదో తెలుసుకోవచ్చు అంటాడు చాణక్యుడు. సంస్కృతి సాంప్రదాయాలు ట్రెండ్కి తగ్గినట్టు ఎలా ఉన్నా ఎలా మారినా కుటుంబంలో పాటించాల్సిన కొన్ని పద్ధతులుంటాయి. వాటిని పాటించగలదో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఆమె పెరిగిన కుటుంబ వాతావరణం గమనించాలి. సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన అన్నీ పాటించేస్తారని కాదు, పెరిగిన వాతావరణం ప్రభావం కొంతైనా ఉంటుందన్నది చాణక్యుడి అభిప్రాయం. కోపం కోపం అమ్మాయిలకు మాత్రమే కాదు, ఎవరికైనా ప్రథమ శత్రువు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఊరికే చెప్పలేదు. మీ జీవితంలోని అమ్మాయిని ఆహ్వానిస్తున్నప్పుడు ఇదే విషయాన్ని గమనించాలని సూచించాడు చాణక్యుడు. చీటికి మాటికి కోపం ఆవేశం ప్రదర్శించే మహిళ ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో విఫలం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.